ఏమిటి వీటికల్లా పెళ్ళి అయిపోయింది, అసలు ఆయుష్ ఇది ఎంత ఏమిటా అని చెప్పి మొత్తానికి మేడ దిగి వాళ్ళు వచ్చేసరికి చక్కగా కోడలికి కొడుక్కి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళింది. పిల్లగా ఆ కోడల్ని దేవుడి మందిరంలోకి తీసుకెళ్ళి అడిగింది, అమ్మ నీకు విషయాలన్నీ తెలుసా, ఏమిటి పెళ్ళి అవ్వడం ఏంటి, ఏం జరిగింది అంటే, లేదండి అత్తగారు, నా భర్త దీర్ఘాయుష్మంతుడు అయ్యారు. ఎందుకంటే నా తల్లి నాకు పెళ్లిలో మంగళగౌరి ఉద్యాపన చేస్తూ వాయనం ఇచ్చింది. ఆ వాయనం అందుకున్న ఫలితంగా పార్వతీదేవి నాకు స్వయంగా చెప్పింది, గండ నుంచి గట్టు ఎక్కించుకో నీ భర్తని, ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, నేను సౌభాగ్యవతిని అవుతానని చెప్పింది. ఆ వ్రతం వాయనం ఉద్యాపన వాయనం అందుకున్నందుకే నాకు సౌభాగ్యం దక్కిందంటే ఇంకా నా భర్తకి ఎలాంటి గంధము లేదు అనేసరికి తల్లి సంతోషించి, అమ్మ చాలా బాగుంది, నా కొడుకు దీర్ఘాయుష్మంతుడు అయ్యాడన్నావు, మరి ఆ మంగళగౌరి వ్రతం ఏంటి అంత మహిమానితుల వ్రతం అంటే, అవును అత్తగారు అని చెప్పి అగో కోడలు కూడా అత్తగారికి చెప్పింది. చెప్పి అగో ఆ విధంగా అత్తా కోడలు ఇద్దరు కూడా ఆ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన కూడా చేసుకున్నారు. అయితే ఏమిటా ఉద్యాపన వ్రతం ఎలా చేయాలి, ఇది పెళ్ళైన తర్వాత సంవత్సరం నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు. పెళ్ళైన సంవత్సరం ఎప్పుడైనా మూడాలవి లేకుండా ఈ వ్రతాన్ని బట్టి దీన్ని ఏం చేయాలి, 5 సంవత్సరాల పాటు చేయాలి. మధ్యలో ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఏం చేయాలి, తర్వాత సంవత్సరం చేసుకోవాలి. అలా మొత్తానికి 5 సంవత్సరం. అయితే దీంట్లో ఉండే ఒక విధి ఏమిటంటే, ఒక సంవత్సరం వ్రతం పట్టామంటే మొదటి వారం చివరి వారం ఖచ్చితంగా వ్రతం చేసి తాంబూలాలు ఇచ్చి తీరాలి. మధ్యలో ఒకవేళ మిగతా 2, 3, 4 అలాంటివి ఏమైనా ఆటంకాలు వస్తే పర్వాలేదు, కానీ మొదటి వారం ఆఖరి వారం ఖచ్చితంగా పూజ చేసి తీరాలి, వాయినాలు ఇచ్చి తీరాలి. ఇలా 5 సంవత్సరాలు చేస్తే మొదటిసారి 5 తర్వాత 10, 15, 20, 25 మంది ముత్తైదువులు పిలిచి అన్ని జ్యోతులు చేస్తూ దానికి ఒకటి కలిపి చేయాలి. ఎందుకని ఒకటి అమ్మవారికి వాయినం ఇవ్వాలి కాబట్టి చేసి మంగళగౌరీదేవికి ఇగో ఇలాగే చక్కగా గణపతి పూజ చేసి కలశాన్ని పెట్టి ఆ కలశం మీద మంగళగౌరి ఆవాహన చేసి పూజ చేసి అమ్మవారికి చక్కగా వడపప్పు పానకం చలివిడి అలాగే ఖచ్చితంగా పరమాన్నం పుల్లగం చేసి నైవేద్యం పెడుతూ చక్కగా అమ్మవారికి షోడశోపచారంగా పూజ చేసి ఆ పూజలో 2 తోరాలు పెట్టుకుని ఆ తోరాలు కూడా ఏం చేయాలి, పూజ అయిన తర్వాత పట్టుకుని గరిటి కూడా కట్టాలి. ఆ పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలి, అగో దీపాలు వెలిగించి ఆ గరిటికి తోరం కట్టి నెయ్యి రాసి దాన్ని బోర్లించి ఆ దీపాల మీద కాటుకు పడుతూ మంగళగౌరీదేవి వ్రత కథను వినాలి. విని ఏం చేయాలి, తర్వాత ఈ కథ అంతా అయిన తర్వాత పూజా ప్రసాదం అక్షతలు వేసుకొని అగో ఆ కాటుక ముందు అమ్మవారికి పెట్టి వాయినాలు సమర్పించాలి. తర్వాత వచ్చినటువంటి పేరంటాళ్ళందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి ఆ కాటుక వ్రతం చేసిన వాళ్ళు పెట్టుకుని పేరంటాలు పెట్టి వాళ్ళు కూడా వాయిన దానాలు ఇవ్వాలి. ఇలాగా 5, 10, 15, 20, 25 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ వ్రతం అయింది. ఉద్యాపన ఎలా చేయాలంటే, ఆ వ్రతం చేసిన వాళ్ళకి కడుపును పుట్టిన కూతురు ఉంటే ఆ కూతురు పెళ్లిలో చేయాలి, లేదా కూతురు వరస అంటే అక్క కూతురు లేకపోతే బావగారు మరిది కూతురులో ఉంటారు కదా, వాళ్ళు కూతురు వరసే వస్తారు, వాళ్ళకి చేయాలి. ఇంకెవరూ లేరండి కూతురు వరస అంటే ఎవరో ఒక ఆడపిల్ల కన్యాదానం చేసి అప్పుడు ఆ పెళ్లిలో ఈ ఉద్యాపన చేయాలి. ఉద్యాపన ఎలా చేయాలి, ఒక గిన్నెలో కానీ కుండలో కానీ, అప్పుడు కుండలు లేండి ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి కాబట్టి ఇతర గిన్నెల్లో వేయాలి. 32 జోడీలు అరిసెలు వేసి దాని మీద ఒక జాకెట్ వేసి ఎర్ర జాకెట్ వేసి వాసిని కట్టి దాని మీద చీర జాకెట్టు తాంబూలం పసుపు కుంకుమ దక్షిణ మట్టెలు మంగళసూత్రాలు నల్ల పూసలు ఇవన్నీ